ఈ రోజు సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన నివాసంలో కొత్త మంత్రులతో భేటీ అయిన ప్రధాని మోడీ వారికి దిశానిర్దేశం చేశారు. ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. కేంద్ర కేబినెట్లోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి మంత్రివర్గంలోకి బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు మోడీ. ఫోన్ కాల్ రావడంతో ఇద్దరు ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. ఏపీ నుంచి నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు కేబినెట్ లో స్థానం కల్పించారు. కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలు తమ దగ్గరే పెట్టుకోనుంది బీజేపీ. హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ బీజేపీ దగ్గరే ఉండనున్నాయి. అమిత్ షా, రాజ్నాథ్, అలాగే గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయను, గజేంద్ర సింగ్ షెకావత్ ను మరోసారి కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్ కి చోటు దక్కనుంది. అలాగే జేడీఎస్ నుంచి కుమారస్వామి, షిండే, శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. భాగస్వామ్య పార్టీలకు మొత్తం 12 కేంద్ర మంత్రి పదవులు లభించాయి. టీడీపీ నుంచి ఇద్దరు, జేడీయూ నుంచి ఇద్దరికి అవకాశం కలిగింది. ఇక తెలుగు రాష్ట్రాలు రెండింటికి కలిపి కూడా 5 కేంద్ర మంత్రి పదవులు లభించాయి. సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోడీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో మోడీ ప్రమాణం చేస్తారు. ఇక ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తన నివాసంలో కొత్త మంత్రులతో భేటీ అయిన ప్రధాని వారికి దిశానిర్దేశం చేస్తారు. ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు, అలాగే గుంటూరు ఎంపీగా ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ఆయనకు తొలిసారి ఈ మంత్రి పదవి లభిస్తుంది. కేంద్ర మంత్రులుగా వీళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేయనున్నారు. కేంద్ర కేబినెట్లోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి మంత్రివర్గంలోకి ఎంపీ బండి సంజయ్, అలాగే ప్రస్తుతం తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా ఉన్నారు కిషన్ రెడ్డి. ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవిలోనే ఉన్నారు. మరొకసారి ఆయనకు చోటు లభించింది. ఇక మోడీ నుంచి ఫోన్ కాల్ రావడంతో వీళ్ళిద్దరూ కూడా ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఏపీ నుంచి నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు కేబినెట్ లో స్థానం కల్పించారు. ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడారు. కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి పదవి వరకు కూడా బీజేపీలో అలాంటి పదోన్నతులు లభిస్తాయంటూ కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలు తమ దగ్గరే పెట్టుకోనుంది బీజేపీ. హోంశాఖ అమిత్ షా దగ్గరే ఉంటుంది. అలాగే రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ బీజేపీ దగ్గరే ఉండబోతున్నాయి. ఇవి చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ శాఖలు. ఇక అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయను, గజేంద్ర సింగ్ షెకావత్ ను కూడా మరోసారి కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు. ఇక జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్ కి చోటు దక్కనుంది. అలాగే జేడీఎస్ నుంచి కుమారస్వామి, శివసేన నుంచి షిండే, అలాగే ప్రతాప్ రావ్ జాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నారు.